ఇది దేవునిలో దైవత్వంలోని చక్కదనం. ఈ చక్కదనం అనే వాక్యం ద్వారా చుక్కలు చూపిద్దాం. ఒక్కొక్కరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చుక్కలు చూడబోతున్నారు? చూడండి, దేవుడు ఎప్పుడు మన దృష్టి, మన ఉద్దేశము, మన ఆలోచనలు, మన మనస్సు ఎప్పుడు ఆయనలో చక్కగా ఉండాలని కోరుకుంటారు. అందుకే 8వ వాక్యాన్ని చదవండి. చదవండి. యెహోషువ 1వ అధ్యాయము 8వ వాక్యం. ఎందుకు ఈ చక్కదనం గురించి ఈరోజు నీకు చెప్పవలసి వచ్చిందంటే, పాటలు పాడమంటే పాడలేవు, నోరు తెరవవు. వాక్యం వినమంటే ఎక్కడో నిద్రపోతావు. దేవుని సన్నిధికి రా అంటే సినిమా టాకీస్కి అయినా వాడు పొద్దుగాల టికెట్ దొరికితేలో ఉరుకుతాడు. ఏదో బయట ఫంక్షన్లకి వెళ్ళినట్టుగా వెళ్తారు. అంటే నువ్వు పాడే విషయము, ప్రభుని వెంబడించే విషయము, వాక్య ధ్యానం చేసే విషయము ఎక్కడ కూడా నీలో చక్కదనము లేదు. అంటే సరైన విధంగా నీవు కనబడట్లేదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అన్నం తినంటే మావనికి ఇంత డిస్టర్బ్ చేయొద్దు, ఏం చక్కగా తింటాడు. ఎవడన్నా మాట్లాడాడు అనుకో, ఆ పాల్సన్ బ్రదరు, మాట్లాడకు నువ్వు, నేను చక్కగా తినాలంట. ఎలా? ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చక్కగా తినాలంట. అదే లోక వార్తలు వినేటప్పుడు, సీరియల్ చూసేటప్పుడు చక్కగా వినాలి. ఎవరైనా మధ్యలో వస్తే పోరా, నా ఎపిసోడ్ మొత్తం పోయింది, అది చక్కగా వినాలి, ఇది చక్కగా తినాలి. ఈ లోకంలో ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్తే చెప్పాలి, తెల్లారా మీరే చక్కగా రెడీ చుక్కగా బయలుదేరుతావు. అదే స్కూల్కి అయితే చక్కగా రెడీ చక్కగా పౌడర్ వేసుకొని అంత చక్కదనమే. కానీ నీకు దేవుని సహవాసములో చక్కదనము లేదు. చక్కగా నీలో ఏ లోపము లేకుండా నువ్వు క్లారిటీగా పరిచర్య చేసేటప్పుడు చూద్దాం, చెప్పే వరకు చేయరు. ఏడు పోతున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. ఎందుకు ఇలా దొరుకుతుందంటే ధ్యానం ఉంచకపోవడం. నేను వచ్చిన దాంట్లో సంపూర్ణముగా దేవుని మీద ధ్యానిస్తూ, నా పని ఇదే కదా, దీన్ని నేను చక్కగా చేయాలనే ఉద్దేశము నీకు లేకపోవడమే కారణం. హల్లెలూయా. చూడండి, మీరందరూ ఫార్మర్స్, మీరు ఆ పొలాల్లో ఆ చెలకలో విత్తనాలు వేసినప్పుడు ఎలా వేస్తారు చెప్పాలి? చాలా ఎట్లా వేస్తారు? చక్కగా వేస్తారు కదా. అన్నిటికీ చక్కదనం ఉంది, కానీ భక్తిలో ఎందుకు చక్కదనం లేదు? అదే దేవుడు అంటున్నాడు, నీకు చక్కదనం రావాలి అంటే చదవాలి. ఏమంటున్నాడు? ఆ ధర్మశాస్త్రములో ఉన్నదాన్ని నువ్వు ధ్యానిస్తూ, దీవారాత్రములు ధ్యానిస్తూ జాగ్రత్త తీసుకో. నువ్వు నా సన్నిధన్నా, నన్ను ఆరాధించడం అన్నా, నన్ను ప్రార్థించడం అన్నా, నా సేవించడం అన్నా, నాలో నువ్వు ఏది చేయాలన్నా కొద్దిగా జాగ్రత్తలు తీసుకో. స్కూల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్తావు, చక్కదనం చూపిస్తావు. పనికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటావు, చక్కదనం చూపిస్తావు. కానీ సహవాసంలో నీకు జాగ్రత్తలు ఉండవు, చక్కదనం ఉండదా? దేవుని వాక్యం మనల్ని నిలదీస్తుంది. చదవండి. జాగ్రత్త పడినట్లు ధ్యానించిన ఎడల
నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని అప్పుడు నీకు బుద్ధి వచ్చిద్దంట. అంటే దేవుని పని విషయము, దేవుని ఆరాధించడం విషయములో, దేవుని సేవ చేయడం విషయంలో నీవు దాని మీద ధ్యానం ఉంచాలి. ఈ రోజున నేను డ్రమ్ ఎలా కొట్టబోతున్నానో ఏమో. మన భక్తుడు వచ్చాడా బర్త్డే ప్రార్థనకు, ఆ కంజర టప్ టప్ డప్ టప్ డప్ టప్ అంటాను, అట్లా కొడుతూనే ఉన్నాడు సైకోగాడు. కానీ ఇది ఎందుకు ఇలా సౌండ్ వస్తుందనే ఆలోచన లేదు వానికి. ఎందుకంటే వాని ధ్యానము ఆరాధన మీద లేదు. నువ్వు ఎప్పుడైనా దేవుని యొక్క దైవ ఆరాధనలోకి వచ్చినప్పుడు ఇంకొకడు ఏం చేశాడు తెలుసా? ఆ బాక్స్లో ఛార్జింగ్ పెట్టకుండా తీసుకొని డైరెక్ట్ పెట్టేశాడు. మరి ఈ రోజున అక్కడ ఆరాధన ఉన్నదంటే వాడు వచ్చి ఏం చేయాలి? రాగానే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకొని. పరిచర్యలో చక్కదనం లేదు. ఎందుకు లేదంటే వాక్యం అంటుంది, నీవు దేవుని సన్నిధిలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణం. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు. అదే యెహోషువ గ్రంథము చూడు, అదే యెహోషువ గ్రంథం పైన చదువు. ఎన్నో వాక్యం అంటే 7వ వాక్యం. అయితే నీవు నిపురము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి ఏమంటున్నాడు? నీకు ఏదైతే చెప్పబడిన మాటలు ఉన్నాయో, నువ్వు ఎలా నా సన్నిధిలో ఎదగాలో నీకు చెప్పబడిన దాంట్లో నువ్వు చక్కగా నడవడం నేర్చుకో. నువ్వు చక్కగా పరిచర్య చేయడం నేర్చుకో. చక్కగా పాడడం నేర్చుకో. ఇష్టం వచ్చినట్టు కుడి రాగాలు తీస్తే కుదరదు. సింగర్స్ పాటలు పాడుతున్నప్పుడు అప్పుడప్పుడు దైవజన్ లేసన్న గారు చెప్పేది, దైవ సేవకుల తర్వాత జాన్ వెస్లీ బ్రదర్ కానీ అబ్రహాం అనే కానీ వాళ్ళు చెప్తారు అప్పుడప్పుడు. నేను ఒకసారి యూట్యూబ్లో వీడియోలో చూశాను. వాళ్ళు ఒక రికార్డింగ్ చేసేటప్పుడు అంట ఒక రాగం తప్పిపోతే ఎమ్మటి ఆపేస్తారంట. ఇది కాదు పాడే రాగం. ఆ కనీసం ఆ ఒక్క పాట రికార్డింగ్ చేయడానికి గంట సేపు క్లాస్ తీసుకుంటాడంట ఏసన్న గారు. ఎందుకంటే ఆత్మలో చక్కదనం ఉంటుంది, ఆత్మలో క్లారిటీ ఉంటుంది. పరిచయం చేయమంటే నీ ఇంట్లో పని చేసినట్టే వచ్చి చేస్తావు. ఇక్కడ బుద్ధి ఉందా? భయం వద్దా? జాగ్రత్తలు వద్దా? దైవజనులకు ఉపచారం చేయమంటే నీ ఇంట్లో చేసినట్టు చేస్తావు. ఓ భయం ఉండదు, భక్తి ఉండదు. చూడు, దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీకు ఏదైతే చెప్పానో, నీకు ఏ వాక్య ఉపదేశానికి అనుగ్రహించానో, ఏ ధర్మశాస్త్రం గురించి ఏ న్యాయ విధులు ఏదైతే నీకు ఇచ్చానో దాన్ని ఏం చేయమంటున్నాడు? చక్కగా ప్రవర్తించున్నట్లు. అగ్గో, నువ్వు చక్కగా నడవకపోవడం కారణం పెట్టి చెప్పు గట్టిగా. హలో, వింటలేవు, మనసు పెట్టి వింటే చెప్తావు. చక్కగా వింటే చక్కగా చెప్తావు. చుక్కలోడా నువ్వు చక్కగా వినలేదనుకో, నీ మైండ్ మొత్తం యూట్యూబేరా. ఎడెక్కుతుందిరా వాక్యాలు. నా భక్తుడు వచ్చి అంటాడు, అన్న నేను చదువుదామంటే నా మైండ్లో గిరగిరే తిరుగుతుంది అన్న, నాకు పరలోక మర్మాలు చదవబుద్ధి అయితే లేదా. నీ మైండ్ మొత్తం యూట్యూబే. లోకమంతా నీ తలలో ఉన్నాక ఎలా ఎక్కిద్ది అది? పశ్చాత్తాపడి, అయ్యో దేవా, నీ మాటలు నేను ధ్యానించే స్టెప్పులో నేను లేనంటే ఏమైపోయాను? వాడు చెప్పింది ఎక్కిస్తావు, నువ్వు వేజాకు వీడు చెప్పింది ఎక్కిస్తావు. శుద్ధీకరించబడిన దోణిలోనే ఆయన ఎక్కాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి మరోసారి. చక్కగా నీవు ఆయన సన్నిధిలో ప్రవర్తించాలి అంటే కుడికే కానీ ఎడమకే కానీ తొలగకూడదు. అంటే నేను చెప్పేటి మంచిరా అంటే ఆ మంచోని మాట వేసి నీ సంచి చిన్నగొట్టుకో. ఎడమకే అంటే కీడులో పడిపోయి నీవు దేవుని పట్ల ప్రవర్తించవలసిన ప్రవర్తనను కోల్పోకు. అది ఆయన చెప్పే మాట. ఉందా దాని మీద ధ్యానము? ఉన్నదా దాని గురించి మనస్సు?
వచ్చిందేమో దేవుని పనికి, ఆ రోడ్ల మీద తిరిగి వస్తాడు, వాళ్ళ ఇంటికి పోయి దర్శి వస్తాడు, ఇటు పోయి తిరిగి వస్తాడు. ఎందుకు వచ్చాను, ఇక్కడ ఏం పని చేశాను, దేవుడు నన్ను బట్టి సంతోషపడుతున్నాడా దైవజనుడు? అందుకే తల్లిదండ్రులు అంటారు, రే భక్తుడా, నువ్వు దేవుని పని చేస్తే దేవునిలో చక్కదనం ఉండదు, లోకంలో పని చేస్తే లోకంలో చక్కదనం ఉండదు. ఏంద్రా నీ భేజా? యూట్యూబ్. మరి ఇంతగానో సెల్లులు చూస్తారా, ఒక పాట నేర్చుకోరు. కనీసం ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక పాట, ఒక వీడియోనే చూస్తారా? ఏం చూడరు. దగ్గరున్నోళ్ళు అదే, దూరం ఉన్నోళ్ళు కూడా అదే. ఒక కొత్త పాట పాడరు, అదే పాత రాగం. ఎవరా పాట పాడమంటే, ఏం చేసినవరా చెల్లెమ్మ నువ్వు అంటే, అన్నా నేను డ్యూటీలు చేసి 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 వేసుకొని వచ్చిన. డ్యూటీ చేసినోడు పాటలు పాడా? దానియేలు ఉద్యోగం నీకంటే గొప్పగా చేశాడు. స్తుతించడం మానేశాడా? ప్రార్థించడం మానేశాడా? మన తమ్ముడు వచ్చి అడిగాడు, అన్న నేను పని చేసి అలసిపోతున్నాను, అందుకే నేను భక్తి చేయలేకపోతున్నాను. ఎందుకు మరి ఆ పని బంద్ చేయి? పని చేయడం తప్పు కాదు బిడ్డలారా. నువ్వు ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా దేవుని భక్తి నుండి నువ్వు తొలగిపోకూడదు. దాని దివారాత్రం ధ్యానించాలంట. అందుకే చెప్తున్నాడు, కొన్నిసార్లు కొంతమంది మంచి మాటలు చెప్పారని నువ్వు తొలగిపోయే అవకాశం ఉంది. కొంత కీడు నీ మీద అటాక్ చేస్తే ఆ కీడు ద్వారా నేను దేవుణ్ణి ఎదగలేకపోతున్నాను, ఈ కీడు నన్ను వెంటాడుతుంది కాబట్టి ఇక ఈ కీడులో పడిపోయాను, నేను దుఃఖ సాగర్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నానని నువ్వు భక్తి చేయడం బంద్ చేస్తావు. కానీ దేవుని భక్తి అనేది కీడులోనూ మంచులోనూ అన్ని విధాలుగా చక్కగా నడిపించేది దేవుని భక్తి. ప్రైజ్ ది లార్డ్. అలాగుండాలి. నువ్వు చక్కగా నడవాలంటే ఏం చేయాలి? కుడికే కానీ ఇంకా రాలే. ఇప్పుడు చెప్పిందే నీ పేదలో ఉండలేదంటే సైకో అనకపోతే ఇంకేమంటారు? చక్కగా నడవాలంటే ఏం చేయాలి చెప్పు, నాకు వినబడతలేదు. కుడి అంటే ఏంటిది, ఎడమ అంటే ఏంటిది? మంచి మాటలు చెప్పారని సంచి చింపుకోవద్దు. వాళ్ళు మంచి మాటలు చెప్పారని అంటావు, కానీ వాళ్ళు మంచి మాటలు నువ్వు భక్తి చేసడం బంద్ చేసేస్తావు. అది మంచిలాగా అయ్యింది. చక్కగా ప్రవర్తించడం బంద్ చేసేస్తావు, చక్కగా ఆరాధించడం బంద్ చేస్తావు, చక్కగా దేవుని సన్నిధికి రావడం బంద్ చేస్తావు, చక్కగా పాటలు పాడడం బంద్ చేసేస్తావు. ఎడమ అంటే ఇది కీడు గుర్తు. అంటే కొన్ని పనికిరాని మాటలు నీకు చెప్పేస్తారు. కొంత కీడు నీ మీదికి ఎవరి ద్వారా ఒత్తిడి జరిగిద్ది. వింటున్నావు, మనసు పెట్టి ధ్యానిస్తున్నావు వాక్యాన్ని, జవాబు చెప్పాలి. మళ్ళీ అడుగుతాను నేను. అప్పుడు ఈ కీడు నన్ను వెంటాడింది కదా, నా పరిస్థితులు బాగలేవు కదా అని నువ్వేం చేస్తావు? భక్తి చేయడము, చక్కదనాన్ని కోల్పోతావు. దేవుని సహవాసములో నువ్వు చక్కగా నడవవు. ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకుంటూ ఉంటావు. ఏరా బాబు, ఏమైందిరా ఇలా ప్రవర్తించుకుంటూ పరిచర్య చేస్తున్నావు అంటే, నేను ఎక్కడ పడిపోయానో నీకు తెలుసా? ఎడమకు పడిపోయాను. అందుకే కుడికే కానీ ఎడమకే కానీ తొలగకూడదు. మరి ఎలా? చక్కగా నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేనా, యేసుతో నడిచేదా, యేసుతో గడి పరమున చేరగని వెళ్ళేదా, సాగేద యేసునితో నా జీవిత. ప్రతిదానికి నువ్వు చక్కగా నడవాలి. నువ్వు జీవితాంతము ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా నువ్వు చూసిన వాడబ్బా అన్న ఏం చక్కగా వాడతాడు, ఆ తమ్ముడు ఎంత చక్కగా పరిచర్య చేస్తాడు, ఆ చెల్లె ఎంత చక్కగా వాక్యం చదివిద్ది, ఆ తమ్ముడు ఏం చక్కగా దేవుని కోసం నిలబడతాడన్న. ఈ చక్కదనం ఏదైనా కనబడుతుందా నీలో? కావాలి. అందుకే హెచ్కేల్కి చెప్పాడు, 2వ అధ్యాయం 1వ వాక్యం, హెచ్కేల్ గ్రంథములో 2 మొదటి వాక్యం ఏమంటుంది? నరపుత్రుడా,
నీవు చక్కగా నిలబడుము. అందరే దీంట్లో ఎవరు చక్కనోళ్ళు కాదు. చదువు, అలా బయట చదువుతుంది చూడు. చుక్క రాకుంటే చెప్పు, చుక్కవా వెనక చెప్పు. నీవు చక్కగా నిలబడుము. ఏమంటున్నాడు? నీవు చక్కగా చదువుము, చక్కగా పాడు, చక్కగా ప్రవర్తించుము. ప్రతి దాంట్లో చక్కదనం ఉండాలి. దేవుని సన్నిధి అన్నా, దేవుని సహవాసం అన్నా నీ ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవడం కాదు. నువ్వు కూర్చున్నా ఒక చక్కదనం ఉండాలి, నువ్వు పాడుతున్నా ఒక చక్కదనం ఉండాలి, నువ్వు వాక్యం వింటున్నా మంచి మనసుతో నువ్వు విని చక్కగా ఆన్సర్ ఇచ్చి లోపల లైవ్లో కామెంట్స్ పెట్టాలి. ఇగో ఈ రోజున నాకు ఇక్కడ దాకింది ఈ వాక్యం, నా మనసును ఆలోచన ఈ విధంగా దేవుడు చక్కపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. చూసే టీచరు వాడు చక్కగా వింటాడు రా, చక్కగా జవాబిస్తాడు రా. వీడు ఉన్నాడు చూడు, ఎక్కడో విని ధ్యానం అన్నట్టుగా వక్రతనం కనబడద్దు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటున్నాడు? నరపుత్రుడా చక్కగా నిలబడువు, నేను నీతో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం చక్కగా ఉండాలి. వింటున్నారా? నీ సావాసంలో పరిచర్య చక్కదనంగా ఉండాలి. సమయంతో దేవుడు ఎందుకు మాట్లాడాడు? ఏలి కుమారులు ఉన్నారు కదా మాట్లాడడానికి. వాళ్ళ ప్రవర్తన సహవాసములో చక్కగా లేదు. వాళ్ళ భక్తి జీవితము దేవుని విషయంలో చక్కగా లేదు. వాళ్ళ జీవితములో ఆ చక్కదాన్ని కోల్పోయిన వారు దేవుని స్వరాన్ని వినలేకపోయారు. సమూయేలు తాను ఏలికి ఉపచారం చేస్తే చెప్పాలి చక్కగా చేసేవాడు. హల్లెలూయా. సమూయేలు దేవుని సన్నిధిలో మొరబెడితే చక్కగా మొరబెట్టేవాడు. సమూయేలు దేవుని మందిరంలో కూర్చుంటే మనలాగా అటు ఇటు ఊక్కుంటా చక్కగా కూర్చునేవాడు. సమూయేలు ఏది చేసినా చక్కగా ప్రవర్తించాడు. ఎమ్మటే దేవుడు ఏలితో మాట్లాడలేదు, ఏలి కుమారులతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడేట పోయి సమూయేలు అని పిలవడం స్టార్ట్ చేశాడు. మనము చక్కగా ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ మనం చక్కగా లేకుండా దేవుడు మాట్లాడాలి, దేవుడు నా జీవితాన్ని సరిచేయాలి. ఫస్ట్ నువ్వు చక్కగా నిలబడు దేవుని సహవాసంలో. నువ్వు దేవుని పనిలో, దేవుని ప్రేమ కలిగిన పరిచర్యలో నువ్వేదైనా నీ మనసులో ధ్యానం ఉంచుకో. అయ్యా నేను ఈరోజు నీ సహవాసానికి వెళ్తున్నాను, నా కొద్దిగా నీ జ్ఞానం శక్తి బలం దయచేయనైనా. చెత్తారంగా ఇంట్లో పని చేసేట్టుగా చేసేది కాదు కదా అయ్యా నీ మందిరం అంటే. నేను ప్రార్థన చేస్తాను, నా శక్తిని ప్రభువా భయభక్తులతో మంచి మనసుతో ఉపచారం చేయాలి. కొంతమంది చేస్తారు నాకు ఉపచారం, అన్నం పెట్టేసి ఆ అన్నం దీన్ని గొంతుకు పట్టుకెళ్ళి అంటే నీళ్లు తీసుకొని రాకుండా ఉరుకుతారు. ఇక అప్పుడు ఏం చక్కకుందరా నీ పరిచర్య అంటే తినటోడా ఎందుకు తింటున్నావు సత్య అయిపోతానట్టు ఉంటుంది ఒక్కొక్కళ్ళ పరిచర్య. ఎక్కడుంది మీ ధ్యానం? పరిచర్య చక్కదనంగా చేయాలనేటువంటి ధ్యానం నీకుంటే ఎందుకు అలా చేస్తావు? సెల్లు మరి ఇంతకాలం చూసావు, నేను చూస్తానే పాటలు పాడుతున్నాను, వాక్యం ధ్యానిస్తున్నాను, యూట్యూబ్ వీడియోలు కూడా ఎడిట్ చేస్తున్నాను, వాక్యాలు ఏం చేయాలో అది దేవుడు నా దొరకదు. నీ ద్వారా ఎందుకు దొరకట్లేదు దేవుడి పని? నువ్వు స్టక్ అయిపోతున్నావు. అందుకే చూడకు. ఒకవేళ చూస్తే లైవ్లో ఏ వాక్యం విన్నావో దానికి కామెంట్స్ పెట్టు. పోయిన వారం నేను వాక్యం గుర్తుకుందో లేదో మళ్ళీ వినని వాళ్ళకు పెట్టు. అయ్యా ఈరోజు నేను పోయిన వారం వాక్యం మర్చిపోతే నేను విన్నాను, మీరందరూ వినండి ఒక కామెంట్ పెట్టు. నిన్ను చూసి 10 మంది ఆ వాక్యాలు విని వాళ్ళు దేవుని వైపు నడవరా? నీలో చక్కదనం లేదు దేవుని పట్ల. అందుకే చూడండి 5వ వాక్యం చదువుదాం. యెహోషువలోనే 6:5. నువ్వు ఎప్పుడైతే చక్కగా నడుస్తావో అప్పుడు దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, నీ ఎదుట నిలబడిన ఎరికో గోడలు కూడా కూలిపోతాయి. హల్లెలూయా. చదవాలి.
మానక ఆ కొమ్ములతో ఆ, వారు ధ్వని చేయుచుండగా ఆ, మీరు బూరల ధ్వని వినునప్పుడు ఆ, జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఆ, అప్పుడు ఆ. ఆ పట్టణ ప్రాకారము కూలును గనక ఆ. జనులు తమ ఎదటికి చక్కగా ఎక్కుదురనెను. హల్లెలూయా. ఇప్పుడు ఎవడెవడో రాజ్యాన్ని లోకాన్ని వెళ్తున్నాడు, ఏది జరగట్లేదు అని అపజయాలు పాలవుతున్నావు. నీవెప్పుడైతే దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన చక్కదనాన్ని నువ్వు ఆరాధించే స్థుతిలో ఉంటే ఎరికో గోడలు కూడా దేవుడు బర్రెలరిచినట్టుగా గొర్రెలరిచినట్టుగా బోబో అంటే కాదు, నువ్వు ఆరాధించే ఆత్మసత్యమైన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. హల్లెలూయా. నువ్వెప్పుడైతే వాక్యాన్ని వినుకుంటూ వాక్య ధ్యానం చేస్తావో ఎమ్మటి నీ తలలో, నీ ఆలోచనలో, మనసులో ఉన్న లోక సంబంధమైనటువంటి చీకటి క్రియలు లయమైపోవాలి. చక్కగా వినవు, పైన వింటావు, బయటికి పారిపోతావు. కొంతమందికి ఉన్నది ఇప్పుడు ఇక ఎప్పుడు అయిపోతే ఎప్పుడు బయట పోదామా అలాంటి వాడు రానే రావద్దు. నేను మనసు పెట్టి ఈరోజు వాక్యాన్ని ధ్యానించానా లేదా, నా హృదయం నిండా దేవుని వాక్యం నింపబడిందా, నేను ఆరాధించాను, ఎంత ఆత్మసత్యంతో ఆరాధించి నా ప్రభుత్వం ఎంత కనెక్టివిటీ అయ్యాను, నా ఏంటి ఇలాగ అయిపోయిన ఒక బాధ వేదన ఉండదు. నీవు దేవుని చెప్పిన క్రమ పద్ధతిలో నువ్వు వెళితే ఏం చేస్తానంటున్నాడు దేవుడు, ఎరికో గోడలను కూల్చివేసి చక్కగా నిన్నెక్కిస్తాడంట పైకి. హల్లెలూయా. వంకరగా కాదు, ముక్కో ఒకటి కాలో ఒక దిక్కు చేయిపోయిన సంచితో కాదు, ఏం చక్కా నీవు శత్రువుని జయిస్తావంట. హల్లెలూయా. అలా నువ్వు జయించాలి అంటే నీలో ఏముండాలి, భక్తి జీవితంలో చక్కదనం ఉండాలి. అందుకే ఒక మాట యాకోబుకు యెషయా గ్రంథములో చెప్తాడు దేవుడు. చూడండి ఎంత చక్కని మాట అంటే చాలా సంతోషం కలిగించే మాట. ఆ సాక్ష్యం మనకుందా? యెషయా గారు సంఖ్యాకాండంలో 23:21 చదవండి. 23:21. దేవుడు చెప్పినట్టుగా చెల్లవ తమ్ముడు మంచికి మనసు పెట్టిండాలి. దేవుడు చెప్పినట్టుగా నువ్వు జాగ్రత్తతో భయభక్తితో దేవుని సన్నిధిలో నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుడు నీ గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. ఎంత మంచి సాక్ష్యం తెలుసా? అదే చెప్తున్నాడు, చదువు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. చూడండి సంఖ్యాకాండం 23:21 వాక్యం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. హల్లెలూయా. ఎంత చక్కని మాట చూడండి. ఇశ్రాయేలులో ఏ వంకరతనము ఉన్నారా చెప్పండి. ఏ వంకరతనము చూడలేదంట. అంటే ఎలా కనబడుతున్నాడు దేవుని దృష్టిలో? చక్కగా కనబడుతున్నాడు. చెప్పాలి, ఎలా కనబడుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, ఎలా వింటున్నాడు. ఎస్, ఏ వంకరతనము. అందుకే నువ్వు భక్తి చేసినప్పుడు, దైవ సేవలు వెంబడిస్తున్నప్పుడు, దేవుని సహవాసంలో ఎదుగుతున్నప్పుడు నీలో ఉన్న చక్కదనాన్ని బట్టే దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎవని? నీలో ఏ వంకరతనము నాకు. అయ్యా ఈ మందిరంలో ఏం చక్కగా టైంకి వచ్చి కూర్చుంటారు నాయన, ఎంత లైన్లో ఎంత క్రమంగా కూర్చుంటారు తెలుసా అని మిమ్మల్ని కూర్చో ఎవడైనా సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడికి వచ్చి ఒకడు గోడ కానుకుంటాడు, ఒకడు కాళ్ళటు దింపుతాడు, ఇంకొకడు కాలు తలకాయ మీద పెట్టుకుంటాడు, ఇంకొకడు గల్లకు బయటికి పోతాడు, ఇంకొకడు కిటికీలకి వెళ్ళి చూస్తా ఉంటాడు. అంత వంకర బతికే. చక్కదనం ఉందా? హల్లెలూయా. చూడు దేవుడు ఏమంటున్నాడు ఈ రోజున, నీవు భయపడాలి, ఏ దోషం కనబడలేదంట. అంటే ఏంటిది? ఏ వంకరదనము నీలో కనబడలేదు. అదే అంటున్నాడు.
నీలో ఏ దోషము కనబడలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనమును చూడలేదు, ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు తోడై ఉన్నాడంట? అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మరి దేవుడికి తోడుగా లేడా? అదే యోహాను సువార్తలోనే కదా అనేది. ఏమంటాడు? నీ లూకాసు వక్ర మార్గము సక్రములగును అని. కరుకు మార్గములు తిన్నవినగును అంటే నీ జీవితాన్ని ఎంత భయంకరమైన తిరుగుబోతుడివైనా, సైకోగాడివైనా, ఎంత పనికిరానివైనా సరి అయిన విధంగా మార్చగల సరైన సమర్థుడు నీవు నేను సేవిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయనను నీవు ఆరాధించడానికి, ఆయన సేవించడానికి, ఆయన పరిచర్య చేయడానికి, ఆయనతో నీకున్న అనుబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నువ్వు చేయవలసిన వర్క్ ఒకటే. యెహోవా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మరోసారి యెహోషువ గ్రంథాన్ని చదువుకో. దీవరాత్రములు నీవు ధ్యానిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ, నేను వెళ్ళే పని ఒక మందిరం దగ్గరికి వచ్చావనుకో, నీ ధ్యానము అదే ధ్యానం ఉండాలి. నీ శలక ధ్యానమో, నీ ఇంటి ధ్యానమో, నీ ఉద్యోగం ధ్యానమో ఉండొద్దు. ఈరోజు మొత్తం మనసు పెట్టి నేను ఒక 10 గంటలైనా మనసు పెట్టి పాట పాడాలి, వాక్యం ధ్యానించాలి, మంచి సాక్ష్యం చెప్పాలి. చక్కగా మౌత్ పీస్ మంచిగా పట్టుకొని మంచిగా దేవునికి చెప్పవలసిన విధానం. ఈసారి నేను సాక్ష్యము చక్కగా చెప్పలేదు, చక్కగా చెప్తాను వచ్చే వారం. ప్రతి దాంట్లో దేవుడు ఏం చేస్తాడంటే నీకు నీ చక్కదనాన్ని చక్కగా చేయగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. నీ వంకర మార్గాన్ని ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవి అగును, కరుకు మార్గములు నున్నవి అగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. హల్లెలూయా. నీవెప్పుడైతే నీ కరుకు మార్గము, వక్ర మార్గము సరి చేయబడాలి అనే మనసు నీకు ఉంటుందో అప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకు ఇజ్రాయేలుకు దేవుడు తోడుగా ఉన్నాడంటే ఇజ్రాయేలు తన వక్ర మార్గాన్ని సరి చేసుకున్నాడు. ఇజ్రాయేలు తన దేవుని సన్నిధిలో ఏ దోషాన్ని కనబడకుండా తన పశ్చాత్తాపంతో, కన్నిటితో పశ్చాత్తాపంతో తన దోషములన్నింటికి వచ్చిన హెచ్చరింపులను లోబడి దాన్ని తొలగించుకున్నాడు. మన వాళ్ళకి ఆయన వాక్యంలో గద్దింపులు వచ్చినా కానీ మారు మనసు ఉండదు. వాళ్ళకు ఒకటి గుర్తుకుంటుంది, ఈరోజు నన్ను వాక్యంలో తీశాడు అదొకటే గుర్తుకుంటుంది, కానీ ఏమేమి తీశాడో అదంతా తీసుకుంటా నేను మారిపోతాను అనేటోళ్ళు ఉన్నారా? అందుకే దేవుడు మీకు తోడుగా లేడు. అందుకే దేవుడు మీ మోకాలు చూడడు. అందుకే దేవుడు మీతో మాట్లాడాడు. నువ్వు మారాలనే మనసు నీకు లేకుండా, నీ ప్రవర్తనలో వంకరతనాన్ని నువ్వు తీయాలనే పశ్చాత్తాపము, దుఃఖము, మంచి మనసు నీకు లేకపోతే దేవుడు నీకు ఎలా తోడుకుంటాడు? నువ్వు దేవుని మీద ధ్యానం ఉంచవలసిన వ్యక్తివి. ఎవరో మీద ధ్యానం ఉంచి ఇక్కడికి వచ్చింది ఎందుకు? కొంతమంది అంతే, ఈ సావాసంలో వచ్చేవాళ్ళు ఒక్కోసారి కల్పన వచ్చేది ఇక్కడ ప్రార్థనకు. ఆమె వచ్చింది దేనికి? ప్రార్థనకు రావాలి కదా. వాళ్ళ అమ్మతో ముచ్చట్లు పెట్టుకుని ఇడికి వచ్చింది. అందుకే రే బాబు ఆటో అట్లకి వెళ్ళి పోనీ ఇట్లకి వెళ్ళి రాని అంట. వాడొచ్చాడు పొద్దుగాల లేవగానే మందిరానికి. సేవకు వచ్చినోడు దేవుని పని కొంచెం ప్రార్థన చేసుకొని, నేను నా కారు ఎట్లుంది, నా పరిచర్య ఎట్లుంది, ధ్యానం ఉంచాలా వద్దా? 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాడు, పోయి అటు తిరిగిపోతున్నాడు. వీడు ఎందుకు వచ్చాడు? ఏం ప్రార్థన చేస్తున్నాడు? పోయేది ఎక్కడికి? మళ్ళీ వీడికి వస్తే ఇక్కడ ఉండడు. వాడు పిలిస్తే వానితోటి, వీడి పిలిస్తే ఇక్కడికి వచ్చింది ఏంటిది? దేవుని పని చేయడానికి. మీరంతే కదా. మీ బతుకులు మార్చుకోండి. దేవుని మందిరానికి వచ్చారంటే దేవుని మీదనే ధ్యానం ఉండాలి, దేవుని ఆరాధించే ధ్యానం ఉండాలి. సాక్ష్యం క్లారిటీ చెప్పుకుంటే వాళ్ళ కూర్చోబెట్టి ఇలా కాదమ్మా ఇలా చెప్పాలని చెప్పాలి. నువ్వు వాక్యాన్ని వినకుంటే వాక్యం ఇంటిలో నిద్రపోతున్నా, వాక్యం మనసు పెట్టిండ్రా, ఇది కాదురా మన సంఘ సహవాసము. మనకు దేవుడు ఇన్ని నేర్పిస్తున్నది ఎందుకు? ఇవన్నీ మనకు ఉండదు. వచ్చేటప్పుడే వాళ్ళు ఎవరో పిలిస్తే వాళ్ళతో ముచ్చట్లు పెడతారు. నువ్వు వచ్చిన పనిని దేవుని సహవాసములో చక్కగా కనబడుతూ ఉండాలి. అప్పుడే సమీరుతో మాట్లాడినట్టుగా దేవుడితో మాట్లాడతాడు. వంకరగా ప్రవర్తించి నీ ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తించుకుంటూ, నేను సంఘములో హెడ్డునో, సంఘ సహవాసంలో నేను గొప్పతనాన్నో, నేను భక్తురాలనో, నేను భక్తునో అంటే ఎవడినో ఒప్పుకోడు. దేవుడి లోకానికి వచ్చింది మన ప్రభువైన యేసుక్రీస్తు మన వక్ర మార్గాన్ని సక్రపరచడానికి. హల్లెలూయా.
విను, నీ జీవితాన్ని సరి చేసుకో. ఈ వీడియోను అందరికీ షేర్ చేయి, కామెంట్ పెట్టు. మరలా మర్చిపోతే మరలా దేవుని సన్నిధానికి వచ్చే ముందు మరలా ఈ వాక్యాన్ని విను. ఈ వాక్యం ఈ వారంలో నేను విన్నది, నేను దేవుని సన్నిధిలో చక్కగా నిలబడుతున్నానా, లేక కాలు మీద కాలు పెట్టుకొని కొంతమంది ఊపుతారు. మిషన్ కుట్టే రోగం ఉంటుంది. ఆ తమ్ముడు రాలే ఈ రోజున, ఆ తమ్ముడు వచ్చాడు అనుకో, పాట పాడుకుంటూనే ఊపుతా అంటాడు కాలు. అదొక రోగం, మిషన్ కుట్టే రోగం అంటారు దాన్ని. కాలు ఒక జాగాలో ఉండదు. అంటే ఏంటిది? కొంతమంది బడాయిళ్ళు దేవుని ఆరాధించడం అంటే వాడు ఏదో ప్యాడ్ పెట్టుకొని కాలికి టపా కొడతా ఉంటాడు. ఈ కాలుతో ఆరాధిస్తే ఆయన మహిమ పొందుకుంటాడా? నువ్వు కాలు లేనోడివి అయితే ఆరాధిస్తే ఆయన ఇది కాలు లేదు కదా అని మీరు జాలి పడతాడు. నువ్వు బూట్లు వేసుకొని నీ ఇష్టమైనట్టుగా ప్రవర్తించి నీ కాళ్ళు ఎన్ని పాపాల దగ్గర పరిగెత్తాయో ఆ తల్లుడరి కాలు వరకు పరిశుద్ధతే లేదు, కాలుతోటి కొడతాడు వాడు దేవుని మ్యూజిక్. నేను అందుకే నాకు చాలామంది రీతం పేడ తీసుకున్నప్పుడు నా కాలు కొట్టే పేడీలు తీసుకో అన్నాడు. నేను అసలుగా తీసుకోరాను. చక్కదనం కాదు. కాళ్ళతోటి పాటలు పాడుతూ కాలు ఊపడం తప్పు. నువ్వు పరిపూర్ణుడివి కాదు. బూట్లు వేసుకొని ప్రార్థన చేయడానికి, చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో తెలుసా? పరిపూర్ణులు. అంటే అణువణువు దేవుని ధరించుకున్న వాళ్ళు, వారిలో ఏ వంకరతనం లేని వాళ్ళు, దేవుని తోడుగా ఉండి దేవుని ధరించుకున్న వాళ్ళు. మనకివేం అర్థం కాదు. అందుకే ఈ రోజున మరోసారి ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకెళ్దాం. మొట్టమొదటిగా దేవుడు యెహోషువకి ఏం చెప్తున్నాడు? ఇప్పుడిప్పుడే మర్చిపోతేలారా, నువ్వు ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. దీవారాత్రము ధ్యానించి జాగ్రత్త తీసుకొని నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోవద్దు. ఫస్ట్ అటు పోవద్దు, ఎటు చూడొద్దు. అదొకటే కాదు, 5వ వాక్యము 7వ వాక్యము చదవాలి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయిందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము గలి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. ఎన్నో వాక్యము? 6, 5. ఇక్కడికో వెళ్ళిపోయింది. యెహోషువ గ్రంథము 6, 5వ వాక్యం. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు ఆ జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనక జనులు తమ ఎదుటికి. అంటే ఆర్భాటముతో అంటే నువ్వెంతగా ప్రభుని ఆరాధించాలో దాంట్లో కూడా ఏముండాలి? క్రమం ఉండాలి. క్రమాన్ని మించిపోతే అయ్యేదేంటిది? అల్లరితనం. అందుకే చాలామంది అంటారు అల్లరితో కూడిన ఆటపాటలు చేయొద్దని బైబిల్ గ్రంథంలో ఉన్నది కదా గారు అని నాకు వాక్యాలు చెప్తారు. అల్లరి అంటే దేన్ని అంటారు? చక్కదనము లేకుండా, క్రమ పద్ధతి లేకుండా ఉండదాన్ని అల్లరి అంటారు. కానీ ఓ ఆర్భాటముతో ఆరాధిస్తున్నప్పుడు ఎరుకోగూడలే కూలుతుంటే దేవుడు అక్కడికి వెళ్ళి ఎరా బాబు నువ్వేంద్ర అల్లరి బాగా చేసేసావని చెప్పాలి కదా. అల్లరితనం కాదు, ఆర్భాటం. రైజలా అంటే నువ్వు ఆరాధించే దాంట్లో ఏముండాలి? క్రమం ఉండాలి, చక్కదనం ఉండాలి. చక్కగా ఆర్భాటంలో ఆరాధించే ఆరాధనలో కూడా చక్కదనం ఉండాలి, క్లారిటీగా ఉండాలి. ఎక్కువ తక్కువ ఓవర్ యాక్షన్ చేయొద్దన్నమాట. అప్పుడు నువ్వు చక్కగా ప్రాకారాలను ఎక్కుతావు. దేవుని ధర్మశాస్త్రమును నీవు బోధించినప్పుడు జాగ్రత్త తీసుకొని 8వ వాక్యంలో దీవారాత్రము దాన్ని ధ్యానించడేలా నీ మార్గము నీవు వర్ధిల్లింపజేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. అంటే నువ్వు ధ్యానం ఉంచాలి. చక్కగా నిలబడాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ధ్యానం ఉంచుకోవాలి. నేను ఈరోజు దేనికి పోయాను, నేను దేనికి వచ్చాను, నేను ఇది ఎందుకు వచ్చాను, ఎందుకు పోతున్నాను, ఎందుకు వస్తున్నాను, అక్కడ చేయాల్సిన పని ఏంటిది? ఆ ధ్యానం ఉండదు. ఏదో హే ఓ అనుకుంటారు మా దగ్గర భక్తులు. ఎన్నో వాళ్ళదంతా అదొక టీం అన్నమాట.
హేళన చేసే టీవీ. ఏదో సినిమా టాకీస్ పోయినప్పుడు పోయేది అట్లా అందరు నవ్వుకుంటా. దేవుని సన్నిధిలో వెళ్ళే ముందు నేను చక్కగా కూర్చోవడం, చక్కగా మాట్లాడడం, చక్కగా ధ్యానించడం. దేవుడే నన్ను చూసి, యాకోబు, నేను సృజించిన ఇజ్రాయేలు, నీలో ఏ దోషము కనబడలేదన్నట్టుగా నేను ఉండాలి అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. చక్కగా నిలబడు దేవుని సహవాసంలో. మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడు, నోటికి వచ్చాడు వాగకు. మరి ఈ చక్కదనంతో దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంట? ఒకటి, ఎరుకో గోడలను కూల్చివేసే శక్తిని ఇస్తాడు. రెండోది, దేవుడికి తోడుగా ఉంటాడు. మూడోది, హెచ్కెల్తో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాడు. నీ దగ్గర ఏ చక్కదనం లేదు, మాట్లాడు ప్రభువా, దేవా నాతో మాట్లాడు, యేసయ్యా నాతో మాట్లాడు దేవా, దిగ్గు 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 దిగ్గు. ఇదే కదా నువ్వు చేసే ప్రార్థన. ఏదో సేవకుడు పెద్దోడు ఆయన ఏదో చేసిండు ప్రార్థన, దిగిరా దిగిరా అని. దిగిరా అనద్దు. మన బతుకులు సరి చేసుకుంటే ఆయన దిగిరా అని చెప్పే హక్కు మనకు లేదు. రండి ప్రభువా అని బతిమాలుకునేది ఉంది. ఆమేన్. అప్పుడు ఆయన వస్తాడు. ఎందుకంటే నీవు అడిగిన దాంట్లో ఏం కనబడుతుంది? ఆయనకు చక్కదనం. ఆజ్ఞాపిస్తే నీ ఆజ్ఞకి తెలుసా వహించేటోడు కాదు, మనమే ఆయన ఆజ్ఞకు లోబడాలి. కాబట్టి మళ్ళొకసారి పెన్ను పేపర్ తీసుకొని ఏమేమి ఉన్నాయో రాసుకో. చదువు గట్టిగా చదువుకుంటూ ముందుకు రావాలి. ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు రావాలి. ఫస్ట్ నువ్వు చదువుకున్న వాక్యం ఏంటిది? ధర్మశాస్త్రమును నువ్వు నడుచుకున్న ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించినట్లు దానిని కుడికే కానీ ఎడమకే కానీ తొలగకుండా చూసుకో. ఒకటి. తర్వాత ఏం నేర్చుకున్నావు? దీవారాత్రములు దానిని ధ్యానించడం ద్వారా నీవు చక్కగా ఎలా ఎదగాలో నేర్చుకుంటావు. మూడోది ఏంటిది? నువ్వు చక్కగా ఆరాధించి గణపరిస్తే విజయాన్ని దేవుడికి ఇస్తాడు. అంతేనా? మూడోది ఏంటిది? చక్కగా నిలబడితే హెచ్కెల్తో మాట్లాడినట్టుగా దేవుడితో మాట్లాడతాడు. నాలుగోది ఏంటిది? నువ్వు ఆరాధించేటప్పుడు కూడా క్రమం ఉండాలి. ఆర్భాటముతో వాళ్ళు ఆరాధించే ఎరుకో గోడలు కూర్చివేయబడుతుంది. నేను పాడుతుంటే మొన్న భక్తుడు పాడాడు నాతో పాటు మౌక్తి తీసుకొని ఓ అంటాడు, మా చకోడి గారు చేసినట్టుగా. ఎరా నువ్వు పసిపిట్టోడుగా నీకు అసలు ఆరాధన చేయడమే తెలియదు, దైవజనంతో పాటలు పాడేస్తావా? ఒక్కొక్కరు నాతో పాటలు పాడడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు నీకు తెలుసా? ప్రార్థన చేయాలయ్యా, నేను చక్కగా ఎలా ఆరాధించాలో, ఎలా స్టార్ట్ చేయాలో, ఎక్కడ ఆపాలో నాకు తెలియదు. నాకు ఆత్మ నడిపింపు నాకు. ఈ మాటలు హెచ్కెల్ కన్నా మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఆత్మ వెళుతున్నప్పుడు ఆ చక్రములు వెంటబడి ఆత్మ చక్కగా అని రాయబడుతుంది. అంటే వాళ్ళకు ఒక క్రమము, ఒక పద్ధతి ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను ఒకసారి వాక్యం. దానికి క్రమం ఉంటుంది. ఫైనల్ వాక్యం ఏంటిది? నువ్వు దేవునిలో ఇవన్నిటి ద్వారా నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమిచ్చాడు? నీలో ఏ దోషము కనబడదు. బతుకున్నారా చచ్చిపోయారా? ఏది మాట్లాడతలేవు శవాలు? ఏమి సాక్ష్యం ఇస్తాడురా? ఆగురా, నేను కూడా వస్తా. వెళ్ళిపోతాను, నేను కూడా వస్తా. ఏం సాక్ష్యం ఇచ్చాడు? ముత్తమోహం వేసుకో అన్నాడా? గట్టిగా, నీలో ఏ దోషము నాకు. రెండోది, నీ ముచ్చముతి చెప్పరా? నీలో ఏ దోషము కనబడలేదు ఫస్ట్. రెండోది, నువ్వు వంకరగా కూర్చోవు, వంకరగా మాట్లాడవు, అడిగిన దానికి జవాబు ఇవ్వలేదు. ఈ భక్తులు ఉంటారా, నేను ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తారు. అది వంకరతనం కాదా? నేను అడిగినేటిది, నువ్వు చెప్పింది ఏంటిది? అదే వంకరతనం. అందుకే
దేవునితో మాట్లాడేటప్పుడు ఏది అడిగాడో హల్లెలూయా అదే సమాధానం ఇవ్వాలి. దాంట్లో వంకతరం కనబడదు. కాబట్టి దేవుడు యాకోబు ఇశ్రాయేలు గురించి ఇచ్చిన సాక్ష్యం నీ పక్షమున వచ్చునుగాక. అది రావాలంటే మరి ఈ వాక్యముల నిమిత్తం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఘనపరుస్తాం. ఎవరైతే ఈ వాక్యాన్ని మళ్ళా ధ్యానిస్తూ అనేకులకు తెలియపరుస్తూ అప్పుడప్పుడు ఎవరైతే ఈ వాక్యాన్ని స్మరిస్తూ ముందుకెళ్తారో వాళ్ళందరికీ యాకోబు దేవుడు సర్వ ప్రపంచానికి దేవుడైన త్రియగలిగిన ఏకైక దేవుడు ఎల్లప్పుడూ ఉద్ధరించి నడిపించుదుగాక. స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహధ్వనులతో నిన్ను ఆరాధింతును. స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహధ్వనులతో నిన్ను ఆరాధింతును. నీకే సయ్యా క్షేత్రములన్నిటిలో పెంచిన దేవుడవు. స్తోత్రగానము నీకే సయ్యా క్షేత్రములన్నిటిలో పెంచిన దేవుడవు. సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు, సరిలేరయ్యా నీకు ఏ దైవము. సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు, సరిలేరయ్యా నీకు ఏ దైవము. దైవజంతు ఉత్సాహధ్వనులతో నిన్ను ఆరాధింతును. ఉత్సాహధ్వనులతో నిన్ను ఆరాధింతును. స్తోత్రగానము నీకే సయ్యా క్షేత్రములన్నిటిలో పెంచిన దేవుడవు. స్తోత్రగానము నీకే సయ్యా పెంచిన దేవుడవు. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినాడు. నువ్వు పరిచర్య చేస్తున్నావు, బాగానే చక్కదనం ఉందా? పాటలు పాడుతున్నావు, చక్కదనం ఉందా? చెప్పే వరకు చేయవు. ఎక్కడున్నారు భక్తులారా? ప్రేయర్ ట్యాక్ రావట్లేదు. ఇదేనా నీ చక్కదనం? నీ బతుకు మార్చుకో. నువ్వు చేసే పరిచర్య దేవునికి ఎంత మహిమకరంగా ఉందో చూసుకో. చెప్పే వరకు చేయని జీవితం కాదు, సిద్ధపడాలి. నేను ఈరోజు దేవుని సన్నిధిలో ఏం చక్కదనంగా ప్రవర్తించాను, నా ప్రవర్తన ఎందుకు క్రికెట్ మ్యాచ్లో వికెట్లు పడిపోయినట్టు పడిపోతున్నాయి? నా మనస్సును నిదానించి దేవుడు చూస్తూ నీలో ఏ చక్కదనం ఉంది, నీ ప్రవర్తనలో దోషాలు వంకరదనాలే కనబడుతున్నాయా? ఫస్ట్ నువ్వు ఆరాధన అంటే, పరిచర్య అంటే, సహవాసం అంటే అదే ధ్యానంగా ఉండాలి. నా చిలక ఖరాబ్ అయిందనో, నా ఉద్యోగం పోయిందనో, నేను ఫలాని పిల్లలకు అన్నం పెట్టలేదనో, నీళ్లు వీయలేదనో, అది కాదు నీ ధ్యానం. అయ్యా, నీ సన్నిధిలో నేను నిలబడినప్పుడు, నీ సహవాసములో నేను సరైన విధంగా కనబడలేకపోతే నన్ను ఎవరు సరి చేస్తారయ్యా? వక్ర మార్గమును సక్రము చేయడానికే ఈ లోకానికి వచ్చావు. నీకు ఇష్టమైనది నాలో నింపమని ప్రార్థించు. నీలో అయిష్టమైనది, నీకు విరోధమైనది నాలో తొలగించమని ప్రార్థన చేయి. నాకు నీకు అడ్డుగా వచ్చే కుడి ఎడమకు తొలగిపోకు అన్నావు. నేను చక్కగా నేను నడవాలి అంటే ఏదో మంచి ఏదో కీడు నన్ను నీలో నుండి తొలగించినప్పుడు దానికి వెంబడించకుండా చక్కగా నిలబెట్టు ప్రభువా.
అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించే విషయం, పరిచర్య చేసే విషయం, పాటలు పాడే విషయం, నీ మందిరానికి వచ్చే సమయానుకూలమైన సమయము, నేను లోకములో చక్కదనాన్ని చూపిస్తున్నానా? నీ సావాసములో సరైన విధంగా నన్ను చెక్కి మలిచి నీ కరుణ పాత్రగా నన్ను సిద్ధపరచను. అయా ఈ విశ్రాంతి దినములో నన్ను సరిచేయువాడా, నీకే స్తుతి స్తోత్రాలు తెలుపుతూ నా ద్వారా మీరే సమస్త మహిమ ఘనత